2008 నవంబర్ 26 భారతదేశంలో అత్యంత భయంకరమైన రోజనే చెప్పవచ్చు. అదే మన ముంబై నగరాన్ని ఉగ్రమూకలు దాడి చేసిన రోజు. దేశ ఫైనాన్షియల్ రాజధానిగా పిలువబడే ముంబై నగరాన్ని అతలాకుతలం చేశారు ఈ పాకిస్తాన్ ఉగ్రముఖలు. అందరూ చూస్తుండగానే తాజ్ హోటల్, ఓబరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారు ఇదే రోజు. ఇప్పటికే ఆ హృదయ విదాకర సంఘటనలు మన మదిలో మెదులుతూనే ఉన్నాయి. 60 గంటల పాటు జరిగిన ఈ కాల్పులలో 9 మందిని మట్టుబెట్టి ఒకరిని మన న్యాయస్థానం ఉరికంబం ఎక్కించినా ఇప్పటికీ మనలో ఒక సందేహం మెదులుతూనే ఉంది. అదే ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అని. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికాలో ఉన్న తహవీర్ హుస్సేన్ రానాని భారత్ తీసుకురావడంతో ముంబై దాడుల వెనుక ఉన్న కుట్రల్ని ఛేదించే పనిలో మన ఎన్ఐఏ నిమగ్నమై ఉంది. అయితే ఆ రోజు జరిగిన పరిణామాలను మనం ఒకసారి గమనిస్తే లష్కరే తోయిబా సంస్థకు చెందిన 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రపు మార్గాన ముంబై నగరానికి చేరుకొని ఇక్కడ నుంచి 10 మంది గ్రూపులుగా విడిపోయి వివిధ ప్రాంతాలు తిరుగుతూ మన సెక్యూరిటీ లోపాలను తెలుసుకొని 5 స్టార్ హోటల్స్, ఎయిర్పోర్ట్స్ లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పుల వర్షం కురిపించారు. ఈ కాల్పులలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 300కు మంది పైగా గాయాల పాలయ్యారు. మరణించిన వాళ్ళలో 6 విదేశీయులు కూడా ఉన్నారు. 60 గంటల పాటు సాగిన ఈ భీకర పోరులో భద్రతా దళాలు 9 మందిని మట్టుపెట్టి ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ హృదయ విదాకర సంఘటనను చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ముఖ్యంగా ఈ ఉగ్ర కుట్రలో తరచుగా వినిపించే పేరు తహవీర్ హుస్సేన్ రానా. ఈ దాడులలో అతను ఎంతవరకు కీలక పాత్ర పోషించాడు, అదే విధంగా రెక్కి నిర్వహించి ఉగ్రవాదులకు దారులు చూయించింది ఎవరు, ఓలా ఉబర్ కూడా లేని రోజుల్లో వారికి టాక్సీలు బుక్ చేసింది ఎవరు, ఇంకా చెప్పుకుంటూ పోతే హిందీ భాష కూడా రాని వారికి సహాయ సహకారాలు అందించింది ఎవరు. ముఖ్యంగా మన ప్రస్తుత ప్రభుత్వం అమెరికాపై ఏ విధమైన ఒత్తిడి తెచ్చి తహవీర్ హుస్సేన్ రానాని భారత్కి అప్పగించే పాత్రలో కీలక పాత్ర పోషించింది. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి తెలుసుకుందాం. ముందుగా మా ఈ ఛానల్ ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. చేశారు కదా, చలో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. తహవీర్ హుస్సేన్ రానా పాకిస్తాన్ కి చెందిన మాజీ సైనిక వైద్యుడు. క్యాడెట్ కాలేజ్ హసన్ అబ్దల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అక్కడే అతనికి డేవిడ్ హెడ్లీతో పరిచయం మొదలైంది. దాని తర్వాత 1997లో అతని భార్యతో కలిసి కెనడా షిఫ్ట్ అయ్యాడు. 2001లో కెనడా సిటిజన్షిప్ కూడా పొందిన రానా అక్కడే మల్టిపుల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన బిజినెస్ లో ఒకటి ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఈ సంస్థ కార్యాలయాలను అమెరికాలోని చికాగో, టొరంటో మరియు న్యూయార్క్ నగరాలలో ప్రారంభించాడు. అయితే కెనడాలో ఉండే అతని నైబర్స్ ని తన గురించి అడిగితే అతను ఒక రెక్లెస్ పర్సన్ అని చెప్పేసి, ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదని చెప్పేసి, అదే విధంగా అతని పిల్లల్ని కూడా ఎవరితో కలవనిచ్చేవాడు కాదని అతని నైబర్స్ చెప్పారు. అయితే తహవీర్ హుస్సేన్ రానా తన ఇమిగ్రేషన్ బిజినెస్ ని ఒక కవర్ లో ఉపయోగించి హెడ్లీని భారత్ కి పంపించి రెక్కి నిర్వహించాడని విచారణలో నిర్ధారణ చేశారు. ముఖ్యంగా 26/11 ఉగ్రదాడి కన్నా ముందు హెడ్లీ చేసిన భారత పర్యటనలో తహవీర్ హుస్సేన్ రానా కీలక పాత్ర పోషించాడు. ముంబై పర్యటనలో భాగంగా రెక్కి నిర్వహించి డేవిడ్ హెడ్లీకి తహవీర్ హుస్సేన్ రానా తన ఇమిగ్రేషన్ బిజినెస్ ద్వారా వీసా ఏర్పాటు చేశాడు. అంతేగాక ముంబై హోటళ్లలో ప్రవేశించి అక్కడ రెక్కి నిర్వహించి వీడియోలు, ఫోటోలు తీయడంలో కీలక పాత్ర పోషించాడు. 2009 అక్టోబర్ 18న తహవీర్ హుస్సేన్ రానా మరియు డేవిడ్ హెడ్లీలని చికాగో నగరంలోని ఓహరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉగ్రవాదానికి సంబంధించిన అనేక కేసులలో అరెస్ట్ చేశారు. దీంట్లో భాగంగా 2008 ముంబై దాడులు, అదే విధంగా డెన్మార్క్ నగరంలోని ఒక పేపర్ ఏజెన్సీపై దాడులు జరగాల్సి ఉందిగా గుర్తించారు. రానాను విచారించే సమయంలో యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ముంబై దాడులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను సేకరించారు. అతను ముంబై వెళ్లడం, ముఖ్యమైన ప్రాంతాల్లో రెక్కి నిర్వహించడం, అదే విధంగా తాజ్ హోటల్లో బస చేసి అక్కడున్న సెక్యూరిటీ లోటుపాట్లను తెలుసుకొని మొత్తం వీడియో చిత్రీకరించాడు. ఫెడరల్ విచారణ అధికారులు ఈ పర్యటనకు మరియు ముంబై దాడులకు సంబంధం ఉందని రానాను అడగ్గా అతను మాత్రం చాలా చాకచక్యంగా తను తన భార్య కలిసి తాజ్ హోటల్లో బస చేయడం నిజమేనని, అది కేవలం తన ఇమిగ్రేషన్ బిజినెస్ కొరకని, అది కూడా భారత్ నుండి అమెరికా మరియు కెనడా వెళ్లాల్సిన విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహించానని చెప్పాడు. ఈ విధంగా రానా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ అతనిపై పూర్తిగా అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. ముఖ్యంగా దాడుల గురించి ముందే తెలుసుకున్న రానా హెడ్లీకి భారత్ మరియు డెన్మార్క్ నగరంలో తన బిజినెస్ నిర్వహిస్తున్నట్టు నటించి
ఉగ్రవాదానికి పన్నాగం పన్నారు. 2013 జనవరి 17న యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు తవహీర్ హుస్సేన్ రానాని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని తెలిసి 14 ఏళ్లు జైలు శిక్షని విధించినా 2008 ముంబై దాడుల్లో అతని పాత్ర లేదని తేల్చింది. దానిని మన ఇండియన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిరాశగానే అంగీకరించిన మన భారత ప్రభుత్వం మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని ఎక్స్ట్రాడిషన్ గురించి నిరంతరం కృషి చేసిందని చెప్పవచ్చు. 2014 తర్వాత మన దేశ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మోడీ గారు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీ తీసుకువచ్చి యుఎస్ఏ మరియు ఇంటర్నేషనల్ కోర్టుల ద్వారా తహవీర్ హుస్సేన్ రానాని ఎక్స్ట్రాడిషన్ కోసం లీగల్ ఫైట్ మొదలుపెట్టారు. 2020లో కోవిడ్ బారిన పడిన రానాను అమెరికా ప్రభుత్వం దయా దాక్షణలతో విడిచిపెట్టింది. కానీ తిరిగి అదే సంవత్సరం అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మన భారత ప్రభుత్వం రానా ఎక్స్ట్రాడిషన్ కోసం తిరిగి అభ్యర్థన పంపించింది. చివరకు మే 2023న యుఎస్ సుప్రీంకోర్టు తవహీర్ హుస్సేన్ రానాని భారత్ కు అప్పగించడానికి అనుమతించింది. అనంతరం 2025 ఫిబ్రవరి 13న యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారు అధికారికంగా ఆమోదించారు. అయితే రానా ఏప్రిల్ 8న అంటే సరిగ్గా 10 రోజుల క్రితం తన ఎక్స్ట్రాడిషన్ ని ఆపేందుకు చివరిసారిగా ప్లీ వేశాడు. కానీ యుఎస్ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసి భారత్ కు సంబంధించిన ఎన్ఐఏ బృందానికి రానాని అప్పగించారు. ఇక్కడ ఐరనీ ఏంటంటే మన దేశంలో దేశ ద్రోహులను రక్షించేందుకు పెట్టే శ్రద్ధలో 10వ వంతైన దేశాన్ని రక్షించే వారిపై పెడితే బాగుండు. తహవూర్ హుస్సేన్ రానాపై జరిపే ఈ విచారణలో ముంబై దాడిలో కీలక సూత్రధారులు ఎవరు, అదే విధంగా ఇంటి దొంగలు ఎంతమంది, అదే విధంగా బయటి దొంగలు ఎంతమంది, అంతర్జాతీయ ఉగ్ర సంస్థలైన ఎల్ఈటి, ఐఎస్ఐ, హెచ్యుజేఏ వంటి సంస్థల బండారం బయటపడక తప్పదు. 2008 నవంబర్ 26 ముంబై దాడులు భారతదేశ చరిత్రలో మాయని మచ్చనే చెప్పవచ్చు. తవహీర్ హుస్సేన్ రానా విచారణలో మరిన్ని చీకటి కోణాలు బయటకు వచ్చి దోషులకు శిక్ష పడటంతో ఆ రోజు చనిపోయిన అమాయకుల ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిద్దాం. జై హింద్.